ఫ్రెండ్స్, ఇప్పుడు 80వ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఈ శ్లోకంలో ఏంటండి, తన హృదయం కఠినంగా ఉంటుందని, తాను భక్తుడు కావడం చేత తన హృదయంలో శివుడు సంచరించవలసి వస్తుందని తెలిసి ముందుగానే శివుడు పర్వతాలపై సంచరించడం అలవాటు చేసుకున్నాడేమో అంటూ, అందుకుగానే అలవాటు చేసుకున్నావా అని అడుగుతూ శంకర్లు ఈ శ్లోకాన్ని రాశారు. చూద్దాం, ఈ శ్లోకాన్ని ముందు చదువుదాం. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్మటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నోచేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యేదిషు ప్రాయత్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. దీన్ని విడదీసి ఒక్కొక్క పదానికి అర్థం చూద్దామండి. శంభో అంటే ఓ శంకర, ఏషః ఇతడు, జనిం పునర్జన్మను, ఏష్యతి పొందగలడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, అస్య ఇతడి యొక్క, మనః మనస్సు, కఠినమైనదని, తస్మిన్ ఇతని మనస్సునందు, అటాని నేను సంచరించాలి అని, ఇతి అని, మద్రాక్షాయై అంటే మత్ ప్లస్ రక్షాయై నా సంరక్షణ కొరకు, గిరిసీమ్ని పర్వత ప్రదేశములందు, కోమల పదన్యాస మృదువైన నీ పాదాలను ఉంచడం, పురా అంటే ముందే, పూర్వమే అంటే నేను పుట్టడానికి ముందే, అభ్యాసిత అభ్యసించబడింది, నో చేత్ లేకపోయినట్లయితే, దివ్యగృహ ప్లస్ అంతరేషు దివ్యములైన గృహముల అంతర్భాగాలు, సుమనస్తల్పేషు అంటే సుమనః ప్లస్ తల్పేషు పూల పాన్పులు, వేద్యాదిషు అరుగులు మొదలైన ప్రదేశాలు, ప్రాయ బహుళంగా అంటే చాలా ఎక్కువగా, సత్సు ఉండగా, తవ నీకు, శిలాతలేషు రాతి ప్రదేశములందు, నటనం నాట్యం చేయడం, కిమర్థం ఎందు నిమిత్తము అంటే ముందు శ్లోకంలో చెప్పారు కదండి, శివుడి పాదాలు అతి సుకుమారంగా ఉన్నాయని, యముని గుండెను తన్నడం వల్ల ఆ పాదాలకు నొప్పి కలిగి ఉంటుందని, అందుకు ఆ పాదాలని తన గుండెల్లో కానీ తీసుకొచ్చి పెడితే తను వాటిని తన చేతులతో ఒత్తి ఆ నొప్పి బాధని తీరుస్తానని తర్కబద్ధంగా ముందు శ్లోకంలో చెప్పారు కదండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఓ ఈశ్వర, నీకు ముందే తెలుసా ఏంటి, కొంతకాలానికి కలియుగంలో శంకరాచార్యులు అనేవాడు కాలడిలో పుడతాడు, జన్మిస్తాడు, అతడి మనస్సు చాలా కఠినమైనది, కానీ అతడు భక్తి కలిగి ఉంటాడు, అప్పుడు తప్పనిసరి అతడి హృదయంలో సంచరించవలసి వస్తుంది అని నీకు ముందే తెలుసు కదా. నేను భక్తున్నయ్యి రా నా మనసులో వచ్చి కూర్చో అని నేను అడుగుతానని నీకు ముందే తెలిసి ఇలాగాని అలవాటు చేసుకున్నావా ఏంటి? ఎలాగా? రాళ్ల మీద, కొండల్లో, అన్నిట్లో గుట్టల్లో నాట్యం చేయడం నీకు ఎందుకయ్యా అవసరం? బికాజ్ మనకి తెలుసు కదండి, శివుడి యొక్క స్థానం అటు చూస్తే మేరు పర్వతం, కైలాస పర్వతం, ఇటేమో శ్రీశైలం, ఇవన్నీ కొండలు గుట్టలే. పెళ్ళి చేసుకున్నదా హిమవత్ పుత్రికని, కొండల రాజు పుత్రికనే. సో ఎప్పుడు చూసినా కొండల్లోనే సంచరిస్తూ ఉంటాడు. సో దానికి చమత్కారంగా శంకరాచార్యుల వారు అడుగుతున్నారనమాట, నీవు ఎందుకయ్యా అక్కడ కఠినంగా నీ శృతి మెత్తడి పాదాలకి నొప్పి పెట్టడం లేదా ఏంటి? అలవాటు చెయ్యాలని కానీ నువ్వు అందులో తిరుగుతున్నావా ఏంటి? కొండల్లో గుట్టల్లో నాట్యాలు అన్నీ చేస్తున్నావా ఏంటి? ఎందుకంటే నువ్వు చక్కగా మేడల్లో, మిద్దెల్లో, పాలరాతి భవనాల్లో పూల పాన్పుల మీద తిరగవలసిన వాడివి. అటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టి ఈ రాళ్ల మీద, ఈ కొండల మీద, ఈ గుట్టల్లో నాట్యం చేసి నీ పాదాలకి కఠినత్వాన్ని, కర్కశత్వాన్ని, దృఢత్వాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు? దాని అవసరం ఏమొచ్చింది అని
అడుగుతున్నారు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందండి, నువ్వు ఎంతో దయా సముద్రుడివి, నాపై నీకు ఎంతో కరుణ ఉందని ఇవన్నీ చూస్తే తెలుస్తోంది. ఎందుకు అంటే నేను అదే చెప్పాను కదా, కాలేజీలో పుడతావు, పుట్టి వచ్చి నన్ను ఖచ్చితంగా వచ్చి నా గుండెల్లో నివసించు, నా హృదయంలో నీ పాదపద్మాలు పెట్టు అని నేను అడుగుతానేమో అని. సో నేను భక్తుడిని కాబట్టి భక్తుల ఆర్తి వినడం ఏమిటి, నువ్వు వెంటనే వాళ్ళకి అటెండ్ అవుతావు కాబట్టి నువ్వు అందుకోసం ఇలాంటివన్నీ అలవర్చుకున్నావా, ఈ కష్టాలని సహించడం అన్నది అలవాటు చేసేవా ఏంటి అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ శంకర్లు కలియుగంలో జన్మిస్తారని, ఆయన మనస్సు కఠినమని శివుడు గుర్తించాడట. నిజమేమో, ఎందుకంటే శంకర్లు కఠిన హృదయలే అని మనం అనుకోవచ్చండి. ఎందుకంటే 8 ఏళ్ల వయస్సు అంటే మన పిల్లలు ఎలా ఉంటారండి, ఎక్కడ ఎంతసేపు అమ్మా నాన్న లేని పక్క కదలమన్నా కదలరు. అలాంటి 8 ఏళ్ల బాలుడు హాయిగా స్నేహితులతో ఆడుకుని అమ్మా నాన్న పెట్టిన తిని సుఖంగా ఇంటిలో సౌఖ్యాలను అనుభవించకుండా ఎంత తల్లి మీద ప్రేమ భక్తి అన్నీ ఉన్నాయి, అయినా కూడా 8 ఏళ్ల వయస్సులో ఆ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దేనికోసం? వైరాగ్య ప్రవృత్తితో సన్యాసం స్వీకరించడం కోసం. బ్రహ్మంత వాడికైనా కూడా చాలా కష్టతరమైన విషయం అండి. సుఖాల్ని సులభంగా విడిచిపెట్టడం అన్నది అంత ఈజీ కాదు. ఎక్కడ తల్లి ఒప్పుకోదో అని మొసలి వచ్చి అతన్ని పట్టుకున్నట్టుగా చంపేస్తున్నట్టుగా అప్పుడు తల్లికి చెప్తారు, నేను సన్యాసించడానికి పర్మిషన్ ఇస్తే ఈ మొసలి నన్ను వదిలిపెడుతుంది అని. అప్పుడు తల్లికి ఇంకో ఆప్షన్ లేక ఆమె ఒప్పుకుంటుంది అనమాట. సో తల్లి పర్మిషన్ లేని సన్యాసం తీసుకోకూడదు కదండి రూల్ ప్రకారం. అందుకు చాలా తెలివిగా అతనే సృష్టించి మొసలి అతన్ని పట్టుకుంటున్నట్టుగా యాక్ట్ చేసి తల్లి చేత అంగీకారాన్ని పొందుతారనమాట. అంగీకారాన్ని పొంది ఈ బ్రహ్మకు కూడా సాధ్యమైన ఈ విషయ సుఖాలన్నింటినీ సులభంగా వదిలిపెట్టేసి 8 ఏళ్ల వయసులో వెళ్ళిపోతారండి. అంటే ఆలోచించండి, అరిషడ్వర్గాల్ని జయించారండి. జయించి సన్యాసాన్ని స్వీకరించడం, గురువు వద్దకు వెళ్ళిపోవడం వగైరా కఠిన నిర్ణయాలన్నీ అతను తీసుకున్నారు కదండి. 32 ఏళ్ల వయస్సులో అతను మొత్తం సమస్త జ్ఞానాన్ని అతను పొంది ప్రజలకి జ్ఞానాన్ని అందచేసి కాలడి నుంచి కన్యాకుమారి దాకా మొత్తం భారతదేశం అంతా కాలినడకతో తిరిగి అతను జన్మని చాలించారండి 32 ఏళ్ల వయసుకి. ఎంత జ్ఞానాన్ని అతను మనకు అందించారో చూడండి. ఈరోజు కూడా అతను అందించిన జ్ఞానమే మనం ఫాలో అవుతున్నామండి. అతను ఎలాంటి టైంలో సాక్షాత్తు పరమశివులు అవతారం అండి శంకరాచార్యులు. అతను అవతరించినప్పుడు ఆ టైంలో రకరకాల సిద్ధాంతాల గురించి బ్రాహ్మణులు ఒకళ్ళతో ఒకళ్ళు తెగ తర్కం చేసుకుని చాలా అస్తవ్యస్తంగా ఉండేదండి వ్యవస్థ. అప్పుడు శంకరాచార్యుల వారు ఆచమనం చెయ్యడం దగ్గర నుంచి ఏ విధంగా చెయ్యాలి అని ప్రజలకు చాటి చెప్పి ప్రతి ఒక్క దేవతల మీద చూడండి, ప్రతి వాళ్ళు మంత్రోపాసన చెయ్యాలి అంటే సామాన్య మానవులు మనలాంటి వాళ్ళకి అది ఎలా పాసిబుల్ అండి? మంత్ర ఉపదేశం తీసుకోవడం, దాన్ని ఉపాసన చేయడం అంటే చాలా నియమాలు చాలా ఉంటాయండి. అవన్నీ సామాన్య మానవుడికి అవేవి సాధ్యం కాదు కదా. అందుకు అతను అన్ని స్తోత్రాల్ని, ఆ మంత్రాలన్నిటినీ ఆ స్తోత్రాల రూపంలో పెట్టి ఎన్కాప్సులేట్ చేసి మనలాంటి సామాన్య మానవులకి అందించారండి. మహనీయులు అతను. అద్వైతం అనే సిద్ధాంతాన్ని అందరికీ చాటి చెప్పి భగవంతుడు ఎక్కడో లేడు సుమా, నీలోనే ఉన్నాడు, నువ్వు వెతుక్కొని నీ హృదయంలో ఉన్న ఆ భగవంతుడిని నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో ముందు అని చాటి చెప్పి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టిన మహాత్ముడండి.
అతను పంచిన జ్ఞానమే కొన్ని వేల 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 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజుకి కూడా మనం చదువుతున్న ఈ స్తోత్రాలు, మనము పాటిస్తున్న ఈ నియమాలు పద్ధతులు అన్నీ అతను ఇచ్చిన భిక్ష అండి. ఎంత కఠినాత్ముడు కాకపోతే అతనికి చక్కగా హాయిగా స్వర్గ సుఖాలని అందుకుని ఎంజాయ్ చేయొచ్చు కదండి. అలాంటిది అన్నిటినీ వదిలేసి మొత్తం హిందూ దేశం అంతా సంచరించారండి కాలినడకతోని. సో ఎంత కఠిన హృదయం ఉండాలి, అది అతను చెప్తున్నది. ఇలాంటివన్నీ నీకు ముందే తెలుసుంటాయి. నా యొక్క భక్తుడు కాలంలో జన్మిస్తాడు, నన్ను రా అని పిలుస్తాడు, అప్పుడు నేను వెళ్ళి అతనికి ఆ కఠినమైన అతని హృదయంలో నేను ఉండవలసి వస్తుంది అని నువ్వు ముందే అలవాటు చేసుకుంటున్నావా అని చక్కగా చెప్పారండి. అందుకే ఈ శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా వేదమాత ఈశ్వరుని గురించి నమక జమకాల్లో చెప్పింది కదండి. నమో గిరిచరాయ గిరిసాయ చ నమః అని మనం నమక జమకాల్లో చదువుతాం కదా. సో ఈశ్వరుడు కొండల్లో గిరిల్లో తిరుగుతాడండి, కొండల్లో తిరుగుతుండేవాడు. దాన్నే ఇతను చమత్కరిస్తూ చక్కగా మనకి ఈ శ్లోకం ద్వారా అందించి, తన హృదయంలో అటువంటి పాదాలు ఉన్నాయి కాబట్టి తన హృదయంలో వచ్చి ఉండాలని ఎష్యూర్డ్గా తీసేసుకున్నారు శివుడు. అందుకే అది అంటే తప్పకుండా తన హృదయంలో వచ్చి ఉంటారు అన్న భావన కూడా ఇందులో వ్యక్తం అవుతుంది అనమాట. చాలా బాగుంది కదండి ఈ శ్లోకం.